ఏంటండి ఆ ఫోటోలు? మన ఇద్దరిని ఎలా ఫోటోలు తీసి పంపించారు? ఇవి సరాసరి మా ఇంటికి కొరియర్ చేశారు. అసలు ఈ పనిచేసిన వాళ్ళు ఎవరో అర్థం కావటం లేదు. ఇది మొత్తం మీ ఆస్తి, మీ కంపెనీ మొత్తం మీరే చూసుకోవాలి, సరేనా? నాకు ఇలాంటి నీతులు చెప్పాలని చూడకు. నా ఆశయం ఒక్కటే, ఆ కృష్ణప్రసాద్ నాశనం. ఆ దేవేంద్ర లేడు. అలాంటి మనుషులు ఎవరైనా? నాకు తెలిసి ఇప్పుడైతే ఎవరో లేరు రాజా. ఆ దేవేంద్ర కూడా మాధవ్ మర్డర్ కేసులో జైలుకు పోయాడు. ఇంకా నీకు శత్రువులు ఎవరుంటారు? ఆయన ఎందుకు అడుగుతున్నావు? ఏమైంది? ఏం లేదు మూర్తి గారు, ఊరికే అడుగుతున్నాను. ఎప్పటికప్పుడు మనల్ని మనం తెలుసుకోవడం మంచిది కదా. కానీ ఒక్కటి రాజా, మనం ఎదుగుతుంటే ఓర్చుకోలేని వాళ్ళు కొంతమంది మనకు శత్రువులుగా తయారు కావచ్చు. పైగా ఇంత చిన్న వయసులోనే ఎదుగుతున్నామంటే ఎవరైనా ఏడుస్తారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ పర్టికులర్గా వీళ్ళే అని మనం చెప్పలేం రాజా. అలాంటి వాళ్ళు నా చుట్టూ ఎవరున్నారు? ఏది మరొకసారి గానం చేయండి. అయ్యా, టాబ్లెట్లు వేసుకున్నారా? వేసుకున్నాను రామయ్య. అయితే ఈ పాలు తాగి నిద్రపోండి అయ్యా. అక్కడ పెట్టు. ఇంకా ఎంతసేపు టీవీ చూస్తారు? ఆపేయండి అయ్యా. రామయ్య, ఎందుకో జీవితం చాలా బోర్ కొడుతోందిరా. అదేంటయ్యా అంత మాట అనేశారు? నిజంరా రామయ్య, అనుకుంటాం గాని ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా ఉండాలి అంటే ఎక్కువ రోజులు ఉండలేం రామయ్య. మనిషికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి, ఏదో సాధించాలి, ఏదో ఒకటి చెయ్యాలనే తపన ఉండాలి. లేకపోతే జీవితం చాలా చిరాగ్గా ఉంటుంది. బాగుందయ్యా మీ వరుస. సమస్యలు వస్తే ఎందుకు వచ్చిన సమస్యలరా ఇవి అంటారు. కష్టం వస్తే అమ్మో ఈ కష్టం పడలేము అంటారు. మొన్నటిదాకా అమ్మాయి గారి పెళ్లి కాలేదని దిగులు పడ్డారు. చందు అమ్మ బ్రతుకుతుందో లేదో అని బెంగపడ్డారు. ఇప్పుడేమో ఏ సమస్య లేదు అని దిగులు పడుతున్నారు. ఏంటయ్యా ఇది? లేదు రామయ్య, నిజంగా నాకెందుకో జీవితం చాలా మామూలుగా అనిపిస్తోంది. తొందరగా చచ్చిపోతే తొందరగా పుట్టి మళ్ళీ మొదటి నుంచి జీవితం మొదలు పెట్టచ్చు కదా. ఏమంటావు? ఊరుకోండయ్యా, మీరు మాట్లాడితే నాకేం నచ్చటం లేదు. మీరు 10 కాలాల పాటు బాగుండాలని అందరూ అనుకుంటుంటే మీరేంటి ఇలా మాట్లాడతారు? ఓరి పిచ్చోడా, అసలు ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా శాశ్వతంగా బతుకుతాడరా? నేనైనా నువ్వైనా ఏదో ఒకరోజు పోవాల్సిన వాళ్ళమే. కాకపోతే
పోయేలోగా మనం చేయాల్సిన పనులు పూర్తి చేయాలి. నేను చేయాల్సిన పనులు బాధ్యతలు అయిపోయాయి. అందరూ సంతోషంగా హాయిగా ఉన్నారు. ఇప్పుడు నేనెంతో చక్కగా కృష్ణారామ అనుకుంటూ ఆ భగవంతుడి సాన్నిధ్యంలో గడపాలి. చావు రాగానే నవ్వుతూ ఆహ్వానించాలి. ఏంటయ్యా ఇలా మాట్లాడుతున్నారు? ఈ రోజు ఏమైంది మీకు? మనిషికి బాల్యం, యవ్వనం, వార్ధక్యం అని 3 దశలుంటాయి. బాల్యంలో చదువుతో విజ్ఞానం సంపాదించుకోవాలి కాబట్టి అందులోనే నిమగ్నం అయితే దేవుణ్ణి కొలిచినట్టే. అలాగే యవ్వనంలోకి వచ్చినప్పటి నుంచి పెళ్లి, భార్య, బిడ్డలు, భవిష్యత్తు, పోషణ ఇవన్నీ బాధ్యతలు. ఆ బాధ్యతలు సరిగా నెరవేరిస్తే దేవుణ్ణి కొలిచినట్టే. ఇక మీదట వార్ధక్యం అంటే ముసలితనం. ఇప్పుడు మనం అన్నీ వదిలేసి భగవంతుణ్ణే తలుచుకోవాలి. నా బాధ్యతలన్నీ నెరవేర్చాను కాబట్టి ఇక భగవంతుణ్ణి కొలవాలి అంటే ఏ తీర్థయాత్రలకో వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకొని తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు క్షమించమని అడిగి ముక్తి మార్గంలోకి వెళ్ళాలని నిర్ణయం తీసేసుకున్నాను రా. మరి నేనేం చెయ్యాలయ్యా? అరే, నువ్వు ముసలాడివే కదరా, నాతో పాటే నువ్వును. అలా అయితే సరేనయ్యా. ఒరే రామయ్య, ఎందుకురా నేనంటే నీకంత అభిమానం? ఏ జన్మ రుణంరా ఇది? నా కోపం వస్తే తిడితే పడతావు, తినకపోతే బతివులాడి మరీ తినిపిస్తావు. ఏంటయ్యా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏమైందని మీకు? లేదురా, ఒకరోజు అందరినీ పిలిపించి మనం తీర్థయాత్రలకు వెళ్తున్నామని చెప్పేయాలి. ఒకరి బాధ్యత ఒకరికి ఒప్పజెప్పి ఇక మనం దేశం మొత్తం తిరిగేయాలి. ఎన్నాళ్ళు ఇలా నాకు వండి పెడుతూ కూర్చుంటావు? వెళ్దాం పదా. మీరు ఎలాగంటే అలాగేనయ్యా, కానీ నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంతే. నాకు తెలుసురా. అందుకే జయంతిని, కృష్ణని, చందుని, రాజాని భోజనానికి పిలిచి మన నిర్ణయం చెప్పేద్దాం. అలాగే చెప్దామయ్యా. మీరు ముందు హాయిగా నిద్రపోండి. పదండి పదండి అయ్యా. చందు, 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 ఏమైంది చందు? ఎందుకు ఇలా ఉన్నావు? ఏం లేదండి, స్నానం చేసి వస్తారా? నా స్నానం సంగతి తర్వాత, ముందు నీ సంగతి చెప్పు. కూర్చో. ఎందుకు ఇలా ఉన్నావు? ఏమైంది చందు? ఏంటి ప్రాబ్లం? చెప్పు. ఓ మగాడు తనని ప్రాణంగా నమ్మిన భార్యని మోసం చేస్తే ఆ భార్య పరిస్థితి ఎలా ఉంటుందండి? తనని దేవుడు అని నమ్మిన మనిషి నిలువునా మోసం చేసి మరో ఆడపిల్లతో తిరుగుతుంటే ఆ భార్య ఏమవుతుంది? చందు ఏంటి ఇలా మాట్లాడుతుంది? కొంపతీసి నందిని విషయం తెలిసి అపార్థం చేసుకుందా ఏంటి? ఏంటి ఆలోచిస్తున్నారు? చెప్పండి.
అది ఇంటికి కొరియర్ ఏదైనా వచ్చిందా? కొరియరా? అలాంటిదేం లేదే. అయినా నేను అడుగుతుందేంటి, మీరు చెప్పేదేంటి? కొరియర్ రాలేదా? అయితే సరే. ఇంతకీ నువ్వు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు? ఎందుకేంటండి, ఈ వీధి చివరి నుండి కదా టైలరింగ్ చేస్తుంది సుకన్య. ఆ అమ్మాయి ఉరేసుకుని చనిపోయింది. ఎందుకు? చెప్పాను కదా, వాళ్ళ ఆయనకి ఎవరో అమ్మాయితో సంబంధం ఉందంట. అది తెలిసి తను చనిపోయింది. వాడికేం పోయేకాలం వచ్చింది? పైగా వాళ్ళది లవ్ మ్యారేజ్. అతన్ని నమ్మి అమ్మా నాన్నని వదిలేసి మరీ వచ్చింది. భర్త సంపాదించినా సంపాదించకపోయినా పాపం తనే కష్టపడి టైలరింగ్ చేసి ఇల్లు నెట్టుకొస్తుంది. అతనికి ఏం మాయరోగం వచ్చిందో మరో అమ్మాయితో తిరుగుతున్నాడంట. అలా అని ఎవరు చెప్పారు? ఎవరో చెప్పడం కాదండి, తనే కళ్ళారా చూసింది. చూసింది, కానీ అది నిజమని నమ్మేయడం ఏంటి? ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేయొచ్చు. అతను అడిగిందా? అడగలేదండి. అది అడగకుండా అలా చనిపోవడం ఏంటి? అసలు ఎందుకు అలా చేశాడో, ప్రాబ్లం ఏంటో తెలుసుకోకుండా ఇలా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం ఎంత తప్పు? పాపం ఆ భర్త పరిస్థితి ఏంటి ఇప్పుడు? చూడగానే నమ్మేయటం, ఎవరైనా చెప్పగానే నమ్మేయటం, అసలు ఎంత తప్పది? నమ్మకేం చేస్తుందండి, కళ్ళారా కనిపిస్తుంటే. ఏమో, అతను అమ్మాయితో కలిసి ఎందుకు కనిపించాడు? పాపం ఏదో సహాయం చేయడం కోసం కలిసి కనిపించే అవకాశం ఉంది కదా. అంటే ఆడామగా కలిసి కనిపిస్తే ఇలా నమ్మేయడం ఏంటి? అంత సిన్సియర్ అయితే ఆ అమ్మాయి విషయం భార్యకి ముందు చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు అంటే చెప్పొచ్చు, కానీ ఇలా జరుగుతుంది అని ఊహించుండడు కదా. ఎవరు? అదే అతనే, ఆ అమ్మాయి సుకన్య, ఆమె భర్త. ఏదేమైనా వెనక ముందు ఆలోచించకుండా అలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా తప్పు. మీరేంటి అంత రియాక్ట్ అవుతున్నారు? ఎందుకంటే అది చిన్న విషయం కాదు కదా. ఎవరైనా అలా నిర్ణయం తీసుకోవడం మాత్రం చాలా తప్పు చందు. చివరికి నువ్వైనా జరిగిందేంటో మొత్తం తెలుసుకోకుండా ఇలాంటి డెసిషన్ మాత్రం తీసుకోకూడదు. నేనెందుకు తీసుకుంటాను? అదే మాట వరుసకి చెప్తున్నాను. నాకు అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదులేండి. ఎందుకంటే నా భర్త దేవుడు కదా. దేవుడు అనే నమ్మకం ఉండటం తప్పు కాదు, కానీ తనని చూసి నువ్వు లేనిపోని ఆలోచించకు అని చెప్తున్నాను. నేనెందుకు ఆలోచిస్తానండి? ఇప్పుడు మూడిగా ఉన్నావు కదా, అలాగే ఇంకేదన్నా ఆలోచిస్తావేమో అని నా భయం, అంతే. సర్లేండి, మీరు వెళ్ళి తొందరగా స్నానం చేస్తండి, భోంచేద్దాం. అమ్మో, ఆ ఫోటోల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాన్న, నువ్వెప్పుడు వచ్చావమ్మా? మధ్యాహ్నం వచ్చాను నాన్న. మంచినీళ్ళు తీసుకోండి. అల్లుడు గారు కూడా వచ్చారమ్మా? వచ్చారు నాన్న, లోపలే ఉన్నారు. ఏమండి, మా నాన్నగారు వచ్చారు, రండి. ఏం బాబు, బాగున్నారా? ఏం బాగుంటాం మావయ్య, ఎంతకాలం చేసినా ఆ ఉద్యోగం అంతే. గొర్రెతో ఒక బెత్తడని ఆ ఉద్యోగంతో ఎన్ని రోజులు నెట్టుకు రావాలి చెప్పండి. నేను స్నానం చేసి వస్తాను.
నాన్న అర్థమయ్యే పట్టించుకోవడం లేదా లేక అర్థం కాక మాట్లాడడం లేదా? నువ్వుండమ్మా, ఆయన ఇప్పుడే కదా వచ్చింది. పొద్దుననగా వెళ్ళిన మనిషి స్నానం చేయి. నీవు కాస్త ఓపిక పట్టు. ఏం ఓపిక పడ్డమో ఏంటో, ఈ రోజు ఆయనకి ఏదో ఒకటి చెప్పాలి. ఏమండి, అల్లుడు గారి బిజినెస్ గురించి ఏం ఆలోచించారు? బిజినెస్ కి అన్ని అరేంజ్ చేసుకున్నారు నాన్న. మీరు ఆ పెట్టుబడి ఆ 20 లక్షలు అరేంజ్ చేస్తే. చూడమ్మా, నా జీతం 30,000, అన్ని ఖర్చులు పోను చేతికొచ్చేది 24,000. చేసిన అప్పులు తీర్చడానికే 10,000 పోతాయి. ఇక మిగిలిన 14,000లో మీ అమ్మ మందులు, హాస్పిటల్ ఖర్చులు 4,000 పోతాయి. ఆ 10,000లో ఇంటెద్దే, ఇంటి ఖర్చులు నడవాలి. నేను 20 లక్షలు ఇవ్వాలి అంటే అది ఎలా సాధ్యమవుతుంది? కాస్త ఆలోచించు. ఇదే లెక్క నాకు పెళ్లి కాకముందు కూడా చెప్పేవాళ్ళు నాన్న. ఇలా అయితే ఇక మేం డెవలప్ అయ్యేదెలా? వాళ్ళు అడిగేది కూడా న్యాయమే కదండి. మనలాగే వాళ్ళు ఇబ్బందులు పడుతూ బ్రతకాలా? రేపు వాళ్ళకి పిల్లలు పుడతారు, సంసారం పెద్దదవుతుంది. ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి అనుకోవటం తప్పు కాదు కదా. ఆ డబ్బు ఏదోలా ఇప్పించండి. ఏమిటి కావేరి నువ్వనేది? నా దగ్గరుండి నేనివ్వకపోతే నువ్విలా అండంలో అర్థం ఉంది. కానీ నా జీతం గురించి, నా జీవితం గురించి బాగా తెలుసున్న దానివి నువ్వే ఇలా మాట్లాడితే ఏం చెప్పను? మీరు మనసు పెడితే అదేం పెద్ద విషయం కాదు మామయ్య గారు. జయంతి గారి కంపెనీలో మీరు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. ఆవిడ చాలా మంచి మనిషి అని మీరే చెప్పారు. అవసరమని అడిగితే ఇవ్వరా? కనీసం అప్పుగా అడగండి. అవును డాడీ, అడిగి చూడండి. తర్వాత మెల్లమెల్లగా అప్పు తీర్చుకుందాం. మీ పెళ్లికి చేసిన అప్పే ఇంతవరకు మేడంకి 1 రూపాయి కూడా జమ కట్టలేదు. ఆ మహాతల్లి ఇంతవరకు అడగనే లేదు. మళ్ళీ ఎలా అడగాలి? సరే అత్తయ్య గారు, మామయ్య గారు అంత నిక్కచ్చిగా చెప్తే నేను మాత్రం ఏం చేయగలను? సుధా, నేను రేపే ఊరెళ్తాను. ఏంటమ్మా, ఎందుకైనా నాకు పెళ్లి చేసింది? ఆయన ఎంత హర్ట్ అవుతున్నారో చూడండి. ఆయన నాకు దూరం అయితే నేను ఉరేసుకుని చచ్చిపోతాను. పదండి. అమ్మాయి ఆగమ్మా. అమ్మా సుధా, ఆగు. అమ్మా సుధా, ఏంటి మళ్ళీ ఏం మోసుకొచ్చావు? చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. నువ్వు ఇంపార్టెంట్ అన్నావంటే మళ్ళీ ఎవరికో మూడిందనే అర్థం. ఎందుకు లేనిపోయి చెప్పి అమ్మాయి మనసంతా పాడు చేస్తావు? నాదేముందండి, మేడం గారు ఏ పని చెప్తే ఆ పని చేసుకురావడం ఒక్కటే నా డ్యూటీ. ఎందుకు అనవసరంగా నన్ను తిట్టుకుంటారు? ఏంటి మహేంద్ర, ఆయమ్మతో ఏంటి కబుర్లు? అబ్బే అదే లేదు మేడం, ఇదిగో వస్తున్నాను. నమస్తే మేడం. చెప్పు. ఆ కృష్ణప్రసాద్ ఇప్పుడు ఆ జయంతి కంపెనీలో ఎండి చైర్లో కూర్చునున్నాడు మేడం. ఆయన అక్కడి నుంచి లేపాలంటే కాస్త కష్టమైన పనే, కానీ అలా చేయాలంటే ఒక దారుంది మేడం. ఏంటది? ఎంత మహావృక్షం అయినా చెదలు పడితే కొంచెం కొంచెంగా తినేసి ఆ వృక్షాన్ని కూల్చేస్తుంది కదా మేడం. పాత సామెతలాపి కొత్త పాయింట్. అలాగే మేడం, ఆ కృష్ణప్రసాద్ అక్కడి నుంచి తొలగించాలి అంటే ఒక నమ్మకమైన వ్యక్తి చేత నష్టం కలిగించాలి. నష్టం కొంతవరకు వస్తుందంటే భరించే అవకాశం ఉంటుంది మేడం, కానీ
కంపెనీ మనుగడకే నష్టం వాటిల్లుతుందంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు మేడం. మరి అలా సాయం చేసే మనిషి మనకున్నారా? ఉన్నాడు మేడం. ఎవరు? అనంతరా. చాలా కాలం నుంచి ఆ కంపెనీలో నమ్మకంగా పనిచేస్తున్నాడు మేడం. అతనంటే అందరికీ చాలా నమ్మకం, గౌరవం కూడా. అలాంటి వ్యక్తి మనకనుకూలంగా ఎందుకు పనిచేస్తాడు? పనిచేస్తాడు మేడం. ఎందుకంటే అతను పేరు నిజాయితీ తప్ప డబ్బులు కూడబెట్టింది లేదు. కానీ ఆశ ఉండాలి కదా. ఆశ లేని మనిషిని లొంగ తీసుకోవడం చాలా కష్టం. ఆశ లేని మనిషిని లొంగదీయలేం మేడం. కానీ బలహీనతలు తెలుసుకుంటే ఆశ పుట్టించడం ఈజీ మేడం. ఆ బలహీనతలు నీకు తెలుసా? తెలుసుకున్నాను మేడం. గుడ్. ఇప్పటిదాకా మీ పగ ఆ కృష్ణప్రసాద్ మీదనే అనుకున్నాను. ఇప్పుడు ఇంకో మనిషి జీవితంతో ఆడుకుంటున్నారా? మనం నడుస్తూ ఉంటే దారిలో కాలు కింద పడి ఎన్నో చీమలు చచ్చిపోతూ ఉంటాయి. వాటిని తొక్కకూడదు అనుకుంటూ నడవాలి అంటే ఎన్ని రోజులైనా అడుగు ముందుకు వేయలేం. ఇది అంతే. మహేంద్ర, ఆలస్యం చేయకుండా నువ్వు ఆ అనంతరాంని మన దారిలోకి ఎలా తీసుకురావాలో అది చూడు. వెళ్ళు. ఓకే మేడం, అలాగే. నా మాట వినమ్మా భార్గవి. నువ్వనుకుంటున్నట్లు మీ నాన్నని దెబ్బ కొట్టావు, ఒక కంపెనీ నుంచి పంపించేశావు. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి కూడా పంపించాలా? నీ పగ వల్ల మధ్యలో చాలా మంది నలిగిపోతారమ్మా.